ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇప్పుడు చెప్తే ఎలారా? గట్టిగా మాట్లాడి రమ్మని చెప్పు. లేదు గురు, అమ్మాయి రానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. యశోద లేకుండా శ్రీకృష్ణ యశోదల నాటకం ఏయటం ఎలాగరా? అడ్వాన్స్ తీసుకుని కూడా వాడేసుకున్నాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాటకం వేయాలి, లేదా ఆ స్కూల్ వాళ్ల చేతిలో చెప్పు దెబ్బలు తినాలి. ఇప్పుడు ఏం చేయడం రా? ఏమైందన్నా? ఒక స్కూల్లో మదర్స్ డే సందర్భంగా యశోద శ్రీకృష్ణుల నాటకం ఒప్పుకున్నావమ్మా. చివరి నిమిషంలో యశోద క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చిందమ్మా. అయ్యో, మరిప్పుడు ఎలాగన్నా? అదే అర్థం కావడం లేదమ్మా. నాటకం మొత్తంలో కూడా యశోదదే మెయిన్ రోల్ అమ్మా. ఆ అమ్మాయికి ఎవరు ఇవ్వనంత రెమ్యునరేషన్ 45,000 ఇస్తా ఉన్నావమ్మా. ఇందాకటి దాకా వస్తానని చెప్పి సడన్ గా నాకు వేరే ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుందమ్మా. అన్నా, ఆ యశోద వేషం నేను వేయనా? ఆ రెమ్యూనరేషన్ ఏదో నాకే ఇవ్వండి. నువ్వు నటిస్తావా? నీకు నటన వచ్చా? అసలు నీకు డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చన్నా. ఏది ఓ డైలాగ్ చెప్పు. ఆచార్యదేవా, ఏవంటివి ఏవంటివి? జాతి నెపమున సూతసుతుడికి ఇందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మము ఎట్టిది? అతి జుబుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతలవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించితివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశిపుత్రుడు కాడా? ఆతను పంచమి జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగిని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుచు అయిన మత్స్యగంధు అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాళికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానుచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదన ఎందులకు? అద్భుతంగా చెప్పావమ్మా. ఇలా చెప్తే చాలు. యశోద ఫిక్స్ గురు. ఇక రిహార్సల్స్ మొదలు. అమ్మా త్రిపుర, నాటకం రక్తి కట్టించి ప్రేక్షకులు మైమర్చిపోయేలా చేయాలమ్మా. అలాగే అన్నా. రెమ్యూనరేషన్ 45,000 ఇస్తారు కదన్నా? తప్పకుండానమ్మా. అందాక అడ్వాన్స్ గా 5,000 తీసుకోమ్మా. పర్వాలేదన్నా, తర్వాత తీసుకుంటాను. తీసుకోమ్మా, పర్లేదు, తీసుకోమ్మా, తీసుకో. థ్యాంక్స్ అన్నా. అయ్యో, జాగ్రత్త! ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. కుడికాలు లోపల పెడదాం. అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఏమైందత్తయ్యా మీకు? అమ్మా ఏమైందమ్మా?
గుడికి వెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే నూనె మీద కాలు పెట్టి జారి పడ్డానమ్మా. అయ్యో, ఈ ఇంట్లో పెయిన్ కిల్లింగ్ ఆయింట్మెంట్ ఏమైనా ఉందా? ఇప్పుడే వెళ్ళు. అలా ఎలా పడ్డారత్తయ్యా? గుళ్ళో చూసుకోకుండా నూనె మీద కాలేశాను. నువ్వు చూసుకోకుండా ఆయిల్ మీద కాలేయటం ఏంటమ్మా? ఎవరో నువ్వు అలా పడాలని కావాలని ఆయిల్ పోసారేమని నా సందేహం. ఎవరు పోసుంటారు? అలా ఎవరు పోస్తారా? ఎవరికి ఆ అవసరం ఉంటుంది? పక్కనున్న ప్రమిద నుంచి నూనె కింద పడినట్టుందండి. బామ్మా, బామ్మా, ఏమైంది? ఏమి లేదు కన్నయ్య, గుడికి వెళ్తే అక్కడ నూనె మీద కాలు పెట్టి కింద పడ్డాన్రా. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఏమైంది బామ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కన్నయ్య, నాకంతా బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు. సమయానికి ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. ఈ అబ్బాయి ఇక్కడున్నాడేంటి? ఈ అబ్బాయిని రామగిరిలో చూశాను. వీడికి ప్రకృతి వైద్యం చేయించడానికి మేము అక్కడికి వచ్చాం. ఇప్పుడు మా అబ్బాయికి బాగైపోయిందండి. అవును, మీరు సిటీకి ఎందుకు వచ్చారు? మా అమ్మాయి పై చదువుల కోసం, అలాగే మా బావగారి కూతుళ్ళని మేమే చూసుకోవాలి. వాళ్ళేమో మా అమ్మాయిలా కాదు, పద్ధతి పాడు ఏమీ ఉండదు. వాళ్ళకి ఉద్యోగాల కోసం వచ్చాం. బామ్మగారు, ఒకసారి ఖాళీలా ఇవ్వండి. వద్దు వద్దు, అయ్యో పర్లేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది బామ్మగారు? నొప్పి తగ్గిందమ్మా, నొప్పి తగ్గిందిలే, వదిలే. బామ్మగారు, మా ఊరి ప్రకృతి వైద్యశాల నుంచి తెచ్చిన నూనె ఒకటి ఉంది. దాంతో మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఈసారి నేను మీకు తీసుకొచ్చిస్తాను, మీకు ఉపయోగపడుతుంది. సరే అమ్మా, కానీ మీకు శ్రమ కలిగించానమ్మా. భలేవారే బామ్మగారు. మేము వెళ్ళొస్తాం బామ్మగారు. బాలా, పిల్లని డ్రాప్ చేసిరా నాన్న. వద్దండి, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏముందిలేండి. వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తాం. బామ్మా, ఆర్ యు ఓకే? లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు కన్నయ్య, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వేం కంగారు పడకు, నాకు బాగుంది. ఆర్ యు షూర్? అవును, నొప్పేం లేదు. చూసావే, రాజమార్గంలో ఈ ఇంట్లోకి వెళ్ళి అందరి ముందు ఫుల్ మార్కులు కొట్టేశాం. ఈ ఇంప్రెషన్తో ఈ ఇంటికి ఎన్నిసార్లైనా రావచ్చు. ఎన్నిసార్లైనా కదే, పర్మనెంట్గా ఈ ఇంటిని నీ మెట్టు నిలుగా చేసుకోవాలి. ఏదో ఒకటి చేసి అనంత్ని నీ వైపు తిప్పుకోవాలి. నా టార్గెట్ కూడా అదేనమ్మా. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.